మనం చేసుకుంటేనే భారతీయ సమాజానికి మంచిది అని. సార్, రైతుల వెతలపై చంద్రబాబు కామెంట్స్ మళ్ళీ పాత దోరలోనే వెళ్తున్నారంటూ వస్తున్న కామెంట్స్. ఆయన ఇది మంచిదే చెప్పాడు. అంటే రైతులకు ముఖ్యంగా బర్లీ రైతులు, పొగాకు రైతులు, బర్లీ రైతుల మీద రోజు స్టోరీస్ వస్తున్నాయి వర్మ. వాళ్ళకు గిట్టుబాటు కావట్లేదు. పొగాకు కూడా కనీసమైనటువంటి ధరకు తీసుకోవడం లేదు. దీని మీద ఏమో ఎక్కడ ఫోకస్ కూడా పెద్దగా ఉండటం లేదు. తెలంగాణలో కూడా విత్తనాల కొరత చాలా ఎక్కువగా ఉంది. విత్తనాలు ఇక్కడే అసలు అన్నీ అని కేసీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి మనం చూసాం. అందుకని మీరు జాగ్రత్తగా ఉండి రైతుల గురించి చూడండి అని ఇందాక మనం చెప్పిన మంత్రులతో ఇష్టాగోష్ఠిలోనే ఈ విషయం కూడా చెప్పారు ఆయన. ఇది లిక్కర్ కుంభకోణం, దానికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది వెంటనే. అదే దురదృష్టం. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పిన దానికి వచ్చింది, కానీ మా రైతులను ఆదుకోవడానికి ఖచ్చితమైనది చేయండి, వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఉండండి. ఒకవేళ బర్లీ అన్నది రేటు సగానికంటే ఎక్కువ పడిపోయింది, చాలా ఉత్సాహంగా పండించారు. కాబట్టి చంద్రబాబు అన్నది కొనండి, మీరు కొనుగోలు కూడా చేయండి అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, డబ్బులు కూడా మంజూరు చేయాలి. ఆయన దృష్టిలోకి తీసుకొని అక్కడ చెప్పినందుకు సంతోషం. కానీ అదే సమయంలో దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి నిధుల మంజూరు అది జరుగుతుందా లేదా. ఇదిగోండి పొగాకు, నల్లబర్లి పొగాకు రైతులను ఆదుకోవాలని రాస్తారోకో. ఈ నిన్న కూడా ఈ బాపట్లలో ఈ రాస్తారోకో జరుగుతుంది. ఒక చోట కాదండి, ఒక పంట కూడా కాదు, ఇది రకరకాల పంటలకు ఇదో పెద్ద సమస్యగా మారింది. పైగా ఈ అకాల వర్షాలు, ఇప్పుడు ఈరోజు కూడా అతి భారీ వర్షాల ముప్పు ఒకటి ఉంది. దీంతో చాలా పంటలు దెబ్బతింటున్నాయి. ఆ సహాయం సకాలంలో అందట్లేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా కేంద్రం ఇచ్చినప్పుడే ఇవ్వాలి. వాళ్ళు 5,000 ఇస్తే మనం 500 కలిపి అన్న నిర్ణయం. కాబట్టి చంద్రబాబు కామెంట్స్ ఓకే, కానీ ఇంప్లిమెంట్ అవుతాయని చేయాలని మనం కోరుకోవాలి. సార్, తెలంగాణలో కాళ్ళు మొక్కే సంస్కృతి. సార్, తెలంగాణనే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ల దుమారం చాలా తప్పకుండా ఇది మాట్లాడాలి వర్మ.